కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉందని విశాఖకు చెందిన సిఐఐ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకం ఉపసంహరణ రోగులకు ఎంతో ఊరటనిచ్చే అంశమని చెప్పారు. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలంటే జీడిపి పెరగాలి. జీడిపి పెరగాలంటే ఎయిదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ పెరగాలి, లేదా ప్రజల తాలూకా కన్జంప్షన్ పెరగాలి. ఈచ్ రూపీ స్పెండ్ బై ది పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇట్ విల్ గివ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అట్ ద సేమ్ టైమ్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుందని. సో ప్రజలకి ఉపయోగపడుతుంది, అలాగే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కంట్రీ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ ఆన్ స్కిల్స్. ప్రాబ్లీ వీ మే గెట్ వన్ ఆఫ్ దోస్ స్కిల్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హోప్ఫుల్లీ. సో షిప్ యార్డ్ వల్ల మనకు ఉపయోగపడుతుంది, ఆక్వాకల్చర్ వల్ల ఉపయోగపడుతుంది. సో ఈ మ్యారిటైమ్ లో కూడా మనకు ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ మన స్టేట్ కు ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. వైజాగ్ నుండి మాక్సిమం ఎక్స్పోర్ట్స్ ఫార్మా ప్రోడక్ట్స్ అన్ని కూడా హైదరాబాద్ వెళ్లి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ నుండే ఈజీగా ఎక్స్పోర్ట్ చేశారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏ స్టేట్ లో ఉన్నా కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఎయిర్ కార్గో ఉంటే ఇట్స్ ఈజీ టు ఎక్స్పోర్ట్. సో దట్ లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది, ట్యాట్ తగ్గుతుంది, కాబట్టి అవర్ ఎఫిషియన్సీ విల్ ఇంప్రూవ్. సో ఎయిర్ కార్గో మనకి ఆక్వా ఒకటి, ఫార్మా ఒకటి, మనకి పర్టికులర్ గా వైజాగ్ వరకు ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. అండ్ ఆంధ్ర వరకు ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం రెగ్యులర్ గా ఏదైతే కీమోథెరపీ కోసం వాటి కోసం రావాలో 3 weeks కి వాళ్ళ డిస్ట్రిక్ట్ లోనే ఆ ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళకి ఆ దూరాభారం కానీ రావడానికి ఇబ్బంది అయ్యి లేట్ అవ్వడం, మానేయటం ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. దీంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ మోర్ ఈజీ ఫర్ ద గవర్నమెంట్ టు ఫండ్ దోస్ ఆ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ని ఫండ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇవాళ రోజున ఇజ్రాయెల్ కానీ లేకపోతే అమెరికా కానీ మీరు చూస్తే అసలు వాళ్ళకున్నది మేజర్ ఎకానమీ త్రూ ది స్టార్ట్అప్ ఈకో సిస్టమ్. నా గట్టి నమ్మకం ఏంటంటే ఈ పర్టికులర్ ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఈస్ గోయింగ్ టు టేక్ అస్ టు ది నెక్స్ట్ లెవెల్. తర్వాత స్టార్ట్అప్ సిస్టమ్స్ కి ఆల్రెడీ 10 to 15 years, అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల వరకే రికగ్నిషన్ ఉండేది, దాన్ని 15 సంవత్సరాలు చేశారు. అంటే ఎక్స్టెన్షన్ 5 years ఇచ్చారు. అలాగే క్యాపిటల్ అంటే నాకు తెలిసి ఇంత ముందు ఒకటి ఉండేదండి, ఇఫ్ యూ రీచ్ 100 crores ఆర్ 10 years స్టార్ట్అప్ రికగ్నిషన్ పోయేది. బట్ నౌ ఐ థింక్ దాన్ని ఇంకా పెంచేస్తారు. బికాజ్ ఇవాళ రోజున కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి 100 crores కూడా సరిపోవట్లేదు ఫర్ స్టార్ట్అప్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఏదైనా పెద్దది ఏదైనా ఏఐ కానివ్వండి, లేకపోతే ఇవాళ ఇవి ఏదైతే చాలా పెద్ద వస్తున్నాయో స్పేస్ ఇవాళ అండర్ వాటర్ లో కూడా డ్రోన్స్ కూడా అండర్ వాటర్ లోకి వెళ్ళిపోతున్నాయండి. ఈవెన్ దట్ టెక్నాలజీ విచ్ ఇస్ కమింగ్ నౌ వాటికి సంబంధించి. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ లో మళ్ళా ఒక స్పెసిఫిక్ గా 26 డొమైన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. దాన్ని మనం హైలైట్ చేస్తే ఆ 26 డొమైన్స్ ఏవైతే ఉన్నాయో విత్ స్పెషల్ ఇంట్రెస్ట్. సో ఇది 1 year కాదు, ఐఎమ్ ష్యూర్ దట్ ద నెక్స్ట్ 5 years అండ్ జస్ట్ ఏదైతే మనం 5 trillion అనుకుంటున్నామో ప్రాబ్లీ 5 years కాదు, నెక్స్ట్ 1 year or 2 years. అండ్ ఏదైతే మన మిత్రులు అన్నారుగా 1 lakh crores ఏదైతే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా ఏదో తగ్గించుకున్నాం అనుకుంటాం, కానీ డెఫినెట్లీ మా ఎకనామిక్ థియరీ ప్రకారంగా అయితే దట్ మనీ వన్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇట్ మౌంట్స్ టు 6 times, అంటే 6 lakh crores మళ్ళా ఇండైరెక్ట్ గా ఈ 1 year లోపల వస్తుందని అన్న నమ్మకంతో ఇట్స్ అ ఫంటాస్టిక్ బడ్జెట్, ఇట్స్ అ గ్రేట్ బడ్జెట్.